దేవుని బిడ్డలకు మనవి. ఇక మధ్యాహ్న కాలము సమయమునందు ఆదివారము ఆరాధన సమయం అవుతుంది కావున ప్రభువునందు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా త్వరపడి దేవుని మందిరంలోనికి రావాలని మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు పరింగల ప్రభాని పాదములుగా సోదరములయ పరిశుద్ధుడా యేసయ్యానిగా సుధలయానిగా స్తోత్రములయానిగా సుధలేసయ్యా. అయ్యా రాత్రి కాలము సమయం నందున శనివారము ఉపవాస ప్రార్థనలో మీరు ఎంతగానో తోడుకున్నారు. దేవానిగా స్తోత్రలయా అయానిగా సుధలయానిగా స్తోత్రమయానిగా సుధలయానిగా స్తోత్రమయా. పరిశుద్ధుడా యేసయ్యానిగా సుధలయానిగా స్తోత్రమయా. అయా రాత్రి కాలము సమయం నందున అయా శనివారం ఉపవాస ప్రార్థనలు మీరు ఎంతగానో తోడుకున్నారు. దేవానిగా సుధలయానిగా స్తోత్రమయా అయానిగా సుధలయానిగా స్తోత్రమలయానిగా సుధలయా. అయా ఈ ఉదయకాల సమయం నందున అయా సండే స్కూల్లో కూడా మీరు ఎంతగానో తోడుకున్నారు. అయానిగా స్తోత్రమయా అయానిగా సుధలయానిగా స్తోత్రమలయానిగా సుధలేసయా. అయా సండే స్కూల్కి హాజరైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయా సండే స్కూల్కి హాజరైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయా వారికి సద్దుబుళ్ళు ఆటపాట్లని కాపుదలు తెచ్చండి అయ్యా. అయా సండే స్కూల్కి హాజరైన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా వారికి సద్దుబుల్లో మంచి జ్ఞానమును తెలివిని తెచ్చండి అయ్యా. అయ్యా వారికి ఆటపాట్లని కాపుదలు తెచ్చండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా సుధలయానిగా స్తోత్రమయా. ఆశ్చర్యకరుడానిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా పడి నడిపించండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా సుధలయానిగా స్తోత్రములయా. అయ్యా కీర్తనలోను వాద్యములోను సాక్ష్యములు అయానిక వాక్య పరిచర్లు కూడా దేవా సమస్త విషయములలో కూడా యేసయ్యా మీరే మాకు తోడుగా పడి నడిపించండి. అయానిగా స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా గత ఆదివారం ఆరాధన నుంచి దేవా అయ్యా ఈరోజు ఆదివారం ఆరాధన సమయం వరకు కూడా మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో కాసి కాపాడారేసయ్యా. అయానిగా సుధలయానిగా స్తోత్రమయానిగా సుధలేసయ్యా. అయ్యా గత ఆదివారం నుంచి ఈరోజు ఆదివారం వరకు కూడా మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో కాసి కాపాడారేసయ్యా. అయానిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. మేము చేసుకునే ప్రతి ఒక్క పనుల్లోనే కానీ మేము చేసుకునే ప్రతి ఒక్క విషయాలలో కూడా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడారేసయ్యా. అయానిగా స్తోత్రమయానిగా సుధలయానిగా స్తోత్రమయా. పరిశుద్ధుడా యేసయ్యానిగా సుధలయానిగా స్తోత్రమయా. ఆశ్చర్యకరుడానిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. సర్వాధికారినిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. ఆశ్చర్యకరుడానిగా సుధలయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా నీ మందిరంలో జరుగుతున్న ఈ ఆరాధన క్రమమునకు రవచన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకురండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి తీసుకురండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి తీసుకురండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి తీసుకురండి అయ్యా. యేసయ్యా ఎండ తీవ్రతని తగ్గించండి అయ్యా. అయ్యా ఎండ తీవ్రతని తగ్గించండి అయ్యా. ఎండ తీవ్రతని తగ్గించండి అయ్యా. అయ్యా ఎండ తీవ్రతని తగ్గించండి అయ్యా. సలను వాతావరణం దయచేయండి అయ్యా. యేసయ్యా ఎండ తీవ్రతని తగ్గించండి అయ్యా. సలను వాతావరణం దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తోత్రమేసయ్యా.
ఆశ్చర్యకరుడానిగా శుద్ధులయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా ప్రతి ఒక్కరికి నీ కాపుదలు దాచండి అయ్యా. అయ్యా పని పాటలు చేసుకునే బిడ్డలకి నీ కాపుదలు దాచండి అయ్యా. అయ్యా నాన్న ఉద్యోగాలు చేసుకునే బిడ్డలకి నీ కాపుదలు దాచండి అయ్యా. అయ్యా చదువుకునే బిడ్డలకి నీ కాపుదలు దాచండి అయ్యా. అయ్యా పనులు చేసుకునే బిడ్డలకి నీ కాపుదలు దాచండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలు దాచండి అయ్యా. నీ రక్షణ దాచండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రమయ్యా. అయ్యా రేపు బుధవారం నాడు మధ్యాహ్న కాలం సమయం నందు అయ్యా శుద్ధకోటానికి ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా 21వ తారీఖు అనగానే రేపు బుధవారం నాడు మధ్యాహ్న కాలం సమయం నందునా అయ్యా ఈ మందిరంలో జరగవచ్చిన శుద్ధకోటానికి ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా ఈ మందిరంలో జరగవచ్చిన శుద్ధకోటానికి ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా శుద్ధకోటానికి కావచ్చిన ఏర్పాట్లని మీరే దాచండి 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 అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే మాకు తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా కీర్తనలోను వాద్యములోను సాక్ష్యములు అయ్యా నీక వాక్య పరిచయలో కూడా దేవా సమస్త విషయములలో కూడా యేసయ్యా అయ్యా మీరే మాకు తోడుగా పడి నడిపించండి అయ్యా. అయ్యా నీ మందిరంలో జరుగుతున్న ఆరాధన క్రమమునకు అయ్యా రవచన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకురండి అయ్యా. అయ్యా రవచన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకురండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి 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 తీసుకురండి అయ్యా. అయ్యా ఎందరైతే నీ వైపు చూస్తారు అలాంటి వారందరూ కూడా రక్షించబడతారన్నాముగా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ తట్టు తెరిచి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరచండి యేసయ్యా. అయ్యా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రములయ్యా. అయ్యా నిన్న నేడు కూడా నిరంతరము ఏకరీతిగా ఉండి కాసి కాపాడుతున్న గొప్ప దేవుడి యేసయ్యా. అయ్యా నీకే స్తుతులయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధన అంతటిలో కూడా మీరే మాకు తోడుగా పడి నడిపించి సహాయం దాచండి అయ్యా. అయ్యా కీర్తనలోను వాద్యములోను సాక్ష్యములు అయ్యా నీక వాక్య పరిచయలో కూడా సమస్త విషయములలో కూడా దేవా మీరే మాకు తోడుగా పడి నడిపించి సహాయం దాచేయమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమేన్. కూర్చున్నామని కీర్తనలు పాడుకుందాం. అందరు కూడా కలిసి చేతులు జోడించి సప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అందరూ కూడా కలిసి కీర్తనలు పాడుకుందాం.
శుభి యోదాలో దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. యోదాలో దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. గ్లోరీ 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 యేసు రక్తమని జయము. Glory, glory. ఆయన గుడరము శాలము సియోను ఆయన ఆలయం. ఆయన గుడరము శాలము సియోను ఆయన ఆలయం. దృష్ట మృగముల పర్వతముల కన్న దృష్ట మృగముల పర్వతముల కన్న యాకోబు దేవా సుందరుడవు గదా. యోదాలు దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమని జయము. Glory, glory, glory. అక్కడ వింటి అగ్ని పాండము యోధాంబుల కేడము. అక్కడ వింటి అగ్ని పాండము యోధాంబుల కేడము. ఆయన బిరుగా కొట్టెను బాణిని ఆయన బిరుగా కొట్టెను బాణిని. ఆయన తేజము అధికము గలదిర. యోదాలు దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమని జయము. హల్లెలూయా. Glory, glory, glory.
పరక్రమశాలు రకేలను రథ సారుధులకు గుర్రాలకు పరక్రమశాలు రకేలను రథ సారుధులకు గుర్రాలకు భయంకరుడుపు నీవే వారికి భయంకరుడవు నీవే వారికి ఆయన సన్నిధి నిలువగనబడురా యోధాలు దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Glory, glory, glory. ఆకాశంబులు నుండియో శ్రమను దిన వారినందరి ఆకాశంబులు నుండియో శ్రమను దిన వారినందరి రక్షించుటకు లేచుట తానే రక్షించుటకును లేచుట తానే పురాజులకు నీవు పీకరుడవు గత యోధాలు దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. యోధాలు దేవుడురా ప్రసిద్ధుడై నుండెనురా ఇశ్రాయేలుల తన నామము ఎంతో గొప్పది ఘనమైనది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. Glory, 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 glory. దేవునికి స్తోత్రం. 31వ నెంబర్ పాట పాడుకుందాం. మనుషుల భాషలతో తోతల భాషలతో మాటలాడితే సరా నీవు మాటలాడితే సరా మనుషుల భాషలతో తోతల భాషలతో మాటలాడితే సరా నీవు మాటలాడితే సరా.
Glory, glory, glory. Surajamar jayemu. Hallelujah. తాళమునై నిపు బ్రోజడు కాంచుగనై. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. గణ గణ తాళమునై నిపు బ్రోజడు కాంచుగనై. ప్రేమ లేకపోతే నీవు బట్టి వాడబేగా మరి వ్యర్థమైతి నీవు. మనుషుల భాషలతో తోటల భాషలతో మాటలాడితే సరా నీవు మాటలాడితే సరా. Glory, glory, glory. Yesu raktamar jayemu. లేదు గదా ప్రేమ సరపడదు గదా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దంబము లేదు గదా ప్రేమ సరపడదు గదా. ప్రేమ లేకపోతే నిలు నమ్మికే కడుంది కనుక ఓర్పు కలిగి లేవు. మనుషుల భాషలతో తోటల భాషలతో మాటలాడితే సరా నీవు మాటలాడితే సరా. Glory, glory. Yesu raktamar jayemu. Hallelujah. Glory, Yesu raktamar jayemu. దీర్ఘకాలమందు ప్రేమకు పపడకయుండు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దీర్ఘకాలమందు ప్రేమకు పపడకయుండు. ప్రేమ లేకపోతే నిలు సత్యమేమి లేదు. ప్రభు జ్ఞానమసలు లేదు. మనుషుల భాషలతో
తోటల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కొండలు పెకలించే పరిపూర్ణత నీకునా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కొండలు పెకలించే పరిపూర్ణత నీకునా. ప్రేమ లేకపోతే క్షమాభివృద్ధి లేదు, నీలో క్రీస్తు ప్రేమ లేదు. మనుషుల భాషలతో తోటల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. గ్లోరీ గ్లోరీ. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. భోగములేనో నా విందు భోజనమెంతో నా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. భోగములేనో నా విందు భోజనమెంతో నా. ప్రేమ లేకపోతే అది హాని కలుగు నీకు, అది నష్టపరుచుతుందుకు. మనుషుల భాషలతో తోటల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. పరిమళ వాసనతో బలియార్పణమాయను సో. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. పరిమళ వాసనతో
బలియార్పణమాయనసు ప్రేమ లేకపోతే నీలో సత్యమేమి లేదు, ప్రభు జ్ఞానమసలేదు. మనుషుల భాషలతో దోతల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. మనుషుల భాషలతో దోతల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. మనుషుల భాషలతో దోతల భాషలతో మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. మాటలాడితే సరా, నీవు మాటలాడితే సరా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రాజ్యమని జయము. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Glory, glory, glory. Rajamarge jaymu. Hallelujah. Thank you, Jesus. Glory, glory, glory. దేవునికి స్తోత్రం. 107 నెంబర్ పాట పాడుకుందాం. ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయో చుంటివు తప్పించు పొందువా, ఏమేమి చేయో చుంటివు తప్పించు పొందువా. పునంద యేసు నిరాక్షకుడి మహాభయంకరంబగు సేమంబు బలెనుండు. ఓ మానవుడ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయో చుంటివు తప్పించు పొందువా, ఏమేమి చేయో చుంటివు తప్పించు పొందువా. గ్లోరీ. రకమని జయము. హల్లెలూయా.
గ్లోరీ గ్లోరీ. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటను, మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటను, ప్రతివారు నిలిచి యోందురు బ్రతికిన రీతిగని, ప్రతివారు నిలిచి యోందురు బ్రతికిన రీతిగని. ఓ మానవుడ ఈ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమని జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథంబు బట్ట పయ్యులై పొందేదారు తీర్పు, గ్రంథంబు బట్ట పయ్యులై పొందెదరు తీర్పును. ఓ మానవుడ ఈ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమని జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుని జీవ గ్రంథము దేవుడు తెరుచును, దేవుని జీవ గ్రంథము దేవుడు తెరుచును, ఎవరి పేరందుండదు వాడగ్నిలో పడును, ఎవరి పేరందుండదు వాడగ్నిలో పడును. ఓ మానవుడ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా, ఏమేమి చేయో తోండిబో తప్పించుకొందువా. గ్లోరీ 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 హల్లెలూయా.
గ్లోరీ గ్లోరీ. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో, ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుడ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా. ఓ మానవుడ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమును జయము హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. గ్లోరీ గ్లోరీ. రక్తమును జయము హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు రక్తమును జయము హల్లెలూయా. నీ కృపాతిశయము అనునిత్యము నే కీర్తించదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించును అన్న కీర్తన. నీ కృపాతిశయమును
నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. Glory. Thank you, Jesus. Hallelujah. Glory. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నాను ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. పదితరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెని 1000 తరముల్ పదితరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెని 1000 తరముల్ అన్యురాలైన ఆరుతును
ధన్యురాలుగా మార్చినది. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది. నీ కృపయే నన్ను దీవించగా, ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణనిచ్చావు, నా క్రియల వలన కానే కాదు. కృపతోనే రక్షణనిచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. Glory. Thank you, Jesus. Hallelujah. Glory. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అరతనాలు లేకున్నాను, కృపాభిక్షయే నా ఎడల. ఏ అరతనాలు లేకున్నాను, కృపాభిక్షయే నా ఎడల. జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడేదను నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక,
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు థ్యాంక్ యూ జీసస్. ప్రియులే నన్ను విడనాడినా శోకమే నాలోకమా అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. ప్రియులే నన్ను విడనాడినా శోకమే నాలోకమా అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే 5 తంతులైన భాగ్యము విధి రాతనే మార్చి నీ కృప నీ కృప నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము శయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. Glory, thank you Jesus, hallelujah. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ 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 దేవుని స్తోత్రం. మనందరం కూడా లేచి నిలబడి రోజు ఆదివారం కాబట్టి మనందరం కూడా కలిసి ఆదివారం ప్రమాణం వచ్చినములు చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 136 అధ్యాయము ప్రారంభమును చదువుకుందాం. అందరు కూడా దగ్గరగా చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన ఒక్కడే మాచార్యము చేయవాడు. తన జ్ఞానము చేతన ఆకాశమును కలుగు చేసెను. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు. ఐగుప్తు దేశపు తులసులను హనతమ్మ చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేశాసితన బహుబలము చేత వారు రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుము దాటి పోజేసెను. ఫరోను తన సైన్యము ఎర్ర సముద్రమును ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన గొప్ప రాజులను హనతమ్ము చేసెను. పరిశుద్ధునందున రాజులను హనతమ్ము చేసెను. అమ్మో రాజున సిహోను హనతమ్ము చేసెను. బాషాను రాజును ఓగును హనతమ్ము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వస్థముగా అప్పగించెను. తన సాపుకుడలు ఇశ్రాయేలుకు తన స్వస్థముగా అప్పగించెను. మనము దినదశలో ఉన్న ప్రాణం మనని జ్ఞాపకము చేసుకొనును. మన శత్రువుల చేతుల నుండి మన నడిపించెను. సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. పాటల పుస్తకంలో చూడండి. ఐ లవ్ జీసస్ క్రైస్ట్. నేను యేసు క్రీస్తునే ప్రేమిస్తా. ఐ లవ్ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారునే ప్రేమిస్తా. ఐ లవ్ సన్ ఆఫ్ మేరీ. నేను మరియా కుమారునే ప్రేమిస్తా. ఐ లవ్ సోన్ కమాండ్మెంట్స్. నేను ఆయన పరిశుద్ధ మలాగిలే ప్రేమిస్తా. ఐ లవ్ మైరీన్. నేను ఎల్లప్పుడూ నా పాల్గొనే ప్రేమిస్తా. ఐ లవ్ మై కింగ్. నేను ఎల్లప్పుడూ నా రాజునే ప్రేమిస్తా. ఐ లవ్ మై రెడీమర్. నేను ఎల్లప్పుడూ నా విమోచకుడినే ప్రేమిస్తా. ఐ లవ్ మై సాల్వేటర్. నేను ఎల్లప్పుడూ నా యేసు రక్షకుడినే ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్ జీసస్ వర్డ్స్. నేను హృదయపూర్వకంగా యేసు మాటలను ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్ జీసస్ వేస్. నేను హృదయపూర్వకంగా యేసు మార్గములను ప్రేమిస్తా. ఐ లవ్ హార్ట్ జీసస్ వర్క్స్. నేను హృదయపూర్వకంగా యేసు పనులను ప్రేమిస్తా. ఐ లవ్ సి హోలీ కింగ్డమ్. నేను హృదయపూర్వకంగా పరిశుద్ధ సామ్రాజ్యాన్ని ప్రేమిస్తా. ఐ లవ్ క్రాస్. నేను ఆయన సిలువని ప్రేమిస్తా.
ఐ లవ్ మై క్రాస్, నేను నా సిలువని ప్రేమిస్తా. ఐ లవ్ మై కాంగ్రిగేషన్, నేను నా సంఘమును ప్రేమిస్తా. ఐ లవ్ సి హోలీ కాంగ్రిగేషన్, నేను నా పరిశుద్ధ సంఘమును ప్రేమిస్తా. ఐ లవ్ మై కంట్రీ, నేను నా దేశమును ప్రేమిస్తా. ఐ లవ్ మై హోలీ ల్యాండ్, నేను నా పరిశుద్ధ భూమిని ప్రేమిస్తా. ఐ లవ్ మై లస్ బ్లడ్, నేను నా ప్రభుని ప్రేమిస్తా. హలో ది గ్రపవర జీసస్, నేను నా ప్రభు అయిన యేసయ్య కృపనే ప్రేమిస్తా. ఆమేన్. కూర్చుందామండి అందరికి కూడా. మరి దయచేసి అందరికి కూడానండి, రేపు బుధవారం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకి మరి ఇక్కడ జరగవచ్చనండి మండి మరిక శుద్ధకోవటం కొరకు అందరూ కూడా మోకరించి ప్రార్థనించండి. అందరూ కూడా రేపు బుధవారం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకి శుద్ధకోవటం ప్రారంభించబడుతుంది కనుక అందరూ కూడా మోకరించి ఆ కోటమ్మ కొరకు ప్రార్థనించండి. అందరూ కూడా చేయాలి దగ్గరగా. యేసయ్యా ప్రార్థన చేయటలా, ప్రార్థనించండి అందరూ కూడా. యేసయ్యా రేపు 21వ తారీఖు అనగా రేపు బుధవారం నాడు మధ్యాహ్న కాలం సమయమునందు అయ్యా ఈ మందిరంలో జరగవచ్చినండి మంటి నాన్న మా అయ్యగారు శుద్ధుకోవటానికి ఘనంగా జరిపించండి అయ్యా అని ప్రార్థనించండి. దగ్గరికి అందరూ కూడా చేయాలి ప్రార్థన రావట్లేదండి. ప్రార్థన పరిశుద్ధుడా యేసయ్యా సుధి పరిశుద్ధుడా యానికే సుధుల యానికే స్తోత్రమేసయ్యా ఆశ్చర్యకరుడానికే సుధుల యానికే స్తోత్రాలయ్యా. అయ్యా రేపు 21వ తారీఖు అనగా రేపు బుధవారం నాడు మధ్యాహ్న కాలం సమయం నందు అయ్యా ఇక్కడ జరగవచ్చనండి మండి శుద్ధుకోవడానికి ఘనంగా జరిపించండి అయ్యా. అయ్యా కావచ్చిన ఏర్పడని మీరే దంచండి అయ్యా. అయ్యా గారి నమ్మగారిని తీసుకురండి అయ్యా. కావచ్చిన ఏర్పడని మీరే దంచండి అయ్యా. అయ్యా ఎటువంటి అభ్యంతరం లేకోకుండా వచ్చండి అయ్యా. అయ్యా ఎటువంటి గలిపి లేకుండా ఇచ్చండి అయ్యా. కావచ్చిన ఏర్పడని మీరే దంచండి అయ్యా. అయ్యా నీ దగ్గర అడుగుతున్నామయ్యా, నీకే మనం పెట్టుకున్నాం ఏసయ్యా. ఏసయ్యా మా ప్రార్థనలు ఆలకించండి అయ్యా, నీ మేలు జరిగించండి అయ్యా. అయ్యా శుద్ధుకోవడానికి మీరే తోడుకుని ఘనంగా జరిపించండి అయ్యా. ప్రతి అభ్యంతరాలు మీరే కొట్టివేయని కాపుదలు తెచ్చండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ ఆదివారం ఆరాధనలు అయ్యా ఇప్పటి వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా కీర్తనలో తోడుకున్నారయ్యా నీకే స్తోత్రాలయ్యా. వాద్యమ్మలో తోడుకున్నారని స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు నా సాక్ష్యమ్మలోను అయ్యా నీక వాక్య పరిచయలో కూడా సమస్త విషయములలో కూడా దేవా మీరే మాకు తోడుగా పడి నడిపించే సహాయం తెచ్చండి అయ్యా. అయ్యా ఇంకనూ నీ మందిరంలో జరుగుతున్న ఈ ఆదివారం ఆరాధన క్రమమునకు రామచన నీ బిడ్డలందరినీ కూడా మీరే తీసుకొచ్చి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మేలులు పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరచమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్. కూర్చుందామని దేవునికి స్తోత్రాలు. మరి ఇప్పుడు సాక్ష్యములు చెప్పేవారు ఉన్నట్లయితే త్వరగా వచ్చి సాక్ష్యములు చెప్పవలసిందిగా మనం చేస్తున్నామండి. దేవుని స్తోత్రం అండి. యేసుప్రభు వారికి నా వందనాలు, ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలండి. ఇక్కడ ఉండే అయ్యగారు అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. మన నా సాక్ష్యం ఏంటంటే మరి నా కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే యేసుప్రభు వారు మా కుటుంబం అంతా క్షేమంగా ఉంచాడండి. థ్యాంక్ యూ జీసస్. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి సంక్రాంతి పండుగల్లో మరి ఏ గలిబిలి లేకుండా కూడా మరి అందరూ కూడా క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే మరి యేసుప్రభు వారి బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచాడండి, ఎటువంటి గలిబిలి లేకుండా.
థ్యాంక్ యూ జీజస్. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే నడువు నొప్పి కీళ్ళవాతం వచ్చినాయండి. మరి అప్పుడైతే మరి నా పని నేను చేసుకోలేక నేను ఎంతగానో బాధపడి మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పుకున్నప్పుడు మరి అమ్మగారు అయ్యగారు అయితే మన గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేశారండి. మరి అమ్మగారు అయ్యగారి ప్రార్థన ద్వారా మరి యేసుప్రభు వారు నన్ను ముట్టి స్వస్థపరిచి మన సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి. మరి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మరి అట్లాగే మరి మొన్న అయితే మరి నేను పనిలోకి వెళ్ళేదాన్నండి. మరి ఆ పని అయితే మరి వాళ్ళు జీతం తక్కువ ఇచ్చేవాళ్ళండి. మరి నేను దేవుడి దగ్గర అడిగి మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పి మరి మంచి జీతం ఇచ్చే పని ఏదన్నా దొరికితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు ఆ మొదటి రోజున కూలి అది ఎంత వస్తే అంత నేను కానుకేసుకుంటాను ప్రభా అని మరి నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పానండి. మరి నాకు ఏదన్నా పని కావాలని ప్రార్థన చేయమని మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి అట్లాగే యేసుప్రభు వారు నాకు పని ఇచ్చారండి. థ్యాంక్ యూ జీసస్. మరి సెలస్టియల్ రాజుకు పనిలోకి వెళ్లకుండా మరి ఆ బిడ్డ అట్ట తిరుగుతుంటే మరి ఆ బిడ్డకు కూడా ఉద్యోగం వస్తే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి వారం. మరి అట్లాగే ఆ బిడ్డకు కూడా యేసుప్రభు వారు మంచి ఉద్యోగం ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే రాజకుమారికి మరి ఒంట్లో బాగోక అప్పుడు చాలా తేడా చేసిందండి. మరి ఆ బిడ్డ శుభ్రంగా ఉంటే మరి ఆ బిడ్డ గురించి కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే యేసుప్రభు వారు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచాడండి. మరి మొన్న అయితే మరి పండగ రోజునైతే మరి నాకైతే చాలా భయం వేసిందండి. మరి ఏం గలిబిల్లి జరగకుండా ప్రభా మరి కీళ్ళు కూడా కనపడినాయండి భయంకరంగా. మరి ఆ కీళ్ళన్నీ పోయి మరి అందరూ కూడా క్షేమంగా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. మరి అట్లాగే యేసుప్రభు వారు మరి అందరినీ క్షేమంగా ఉంచాడండి. మరి మేము గృహం కట్టుకున్నామండి. మా గృహం గురించి మాకు చాలా అప్పులు ఉన్నాయండి. మరి ఆ అప్పులు కూడా తీరాలని మరి కీర్తన అయితే 10th చదువుతుందండి. మరి ఆ బిడ్డకి ఎగ్జామ్స్లో మరి ఇప్పుడు ఎగ్జామ్స్ అండి. మరి ఆ బిడ్డ కూడా మరి ఆ 10th క్లాస్ పాస్ అవ్వాలని మీ గృహాల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకైతే మొన్న అసలు బాగా కాలు నొప్పి వచ్చేసిందండి. నేను అసలు నడవలేకపోయాను. కాలిట్ట మడతకు కూడా రాలేదండి. అసలు నాకైతే చాలా భయం వేసింది కాలు ఏమైపోద్దోనని. ప్రభువా కాలు నొప్పి కూడా శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి. అట్లాగే మరి యేసుప్రభు వారి కాళ్ళను కూడా ముట్టి స్వస్థపరిచాడండి. మరి మా మనవాళ్ళు నలుగురు స్కూల్కి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అట్లాగే యేసుప్రభు వారు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈశ్వర్ నా వందనండి, ఆత్మలండి నా వందనాలు, ఇక్కడున్న అయ్యగారు అమ్మగారు నా వందనాన్ని చెప్పే సాక్ష్యం ఏంటంటే వారం నుంచి వారం వరకు ఈశ్వర్ నాకు మా కుటుంబానికి కాపుదలిస్తే నేను వారం సాక్ష్యం చెప్పుకోవడానికి ఉన్నానండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మన ఉపాస కూటలకు విజయవాడ క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా వస్తే మేము సాక్ష్యం చెప్పుకోవడానికి ఉన్నాండి. అలాగే ఉపాస కూటలు నన్ను దేవుడు కలిపాడండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థించండి. మీ అందరికీ నా వందనండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలండి. మన అయ్య గారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ విశ్వాసులకి అందరికీ నా వందనాలండి. మరి చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మా మనవడి గురించి మనరాల గురించి శుభ్రంగా మరి క్షేమంగా కూలికి వెళ్తే నేను మరి వారం కూడా సాధ్యం చెప్పుకున్నాను అనుకోండి. క్షేమంగా తీసుకొస్తే అనుకున్నానండి. మరి యేసుప్రభు వారు అట్టాగా క్షేమంగా తీసుకొస్తున్నానండి. మరి అప్పుడల్లా చదువు గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి మాకు మా కుటుంబానికి యేసుప్రభు వారు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. మన సంక్రాంతి పండగ కాడ మరి ఎక్కడ గలిబిలి జరిగిద్దని మరి చాలా భయపడ్డామండి. మరి అక్కడ ఏ గలిబిలి కూడా జరగకుండా యేసుప్రభు వారు కాపుదలు ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా కోళ్ళ కాడ మన తేడా చేసినప్పుడు నేను మంచి ఆ బిడ్డ కాడ మంచి ఆరోగ్యం ఇస్తే నేను వారం సాక్షి చెప్పుకుని అనుకున్నాను. మరి ఆ బిడ్డ కాడ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మన అమ్మగారు మంగమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రార్థన రోజుని పడిపోయిందండి. మరి ఆ రోజునైతే నేను సాక్షి చెప్పుకొని శుభ్రంగా తగ్గిపోతాను అనుకున్నాను. అప్పటి నుంచి కూడా మన అమ్మగారి గురించి నేను చెప్పలేదండి. మరి అమ్మగారికి కూడా శుభ్రంగా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడండి. మరి ఆ బిడ్డ కాడ తగ్గిపోయిందండి. మరి ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారు ఎంతగానో మా కోసం ప్రార్థన చేస్తున్నారండి. మరి మా గురించి మా బిడ్డల గురించి మరి ఆ సంటి బిడ్డల చదువుల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఆ చిన్నపిల్లడు మరి వివాహం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం. ఆత్మతల్లిదండ్రులు నా వందనాలు, అయ్యగారు అమ్మగారు నా వందనాలు, కుండా మీ అందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మా అమ్మాయికి అయితే బాగా తలనొప్పి, మరి ఆవిడకి తెలియకుండా కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్టు అనిపిస్తుందని బాధపడుతుందండి. మరి శుక్రవారం నైట్ అయితే మేము థైస్ ఫుడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. మరి ఆయన అయితే బీపీ చూసి
ఒకసారి బ్లడ్ ఎంత ఉందో ఎప్పుడన్నా టెస్టులు చేయించారని అడిగాడండి. మరి మేము ఎప్పుడూ చేయించలేదని అన్నామండి. మరి అయితే ఆ టెస్టులు చేయించాలమ్మ ఒకసారి, ఆ బ్లడ్ ఎంత ఉందో చూసుకున్నప్పుడు మందులు రాస్తానని ఒక ఇంజక్షన్ మాత్రం చేశారండి. మేమైతే మరి ఆ టెస్టులకి ఎంత అవుతాయని చాలా కంగారు పడ్డామండి. ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ అన్నారో అప్పుడు మరి అయితే ఆ టెస్టులో ఏమీ రాకుండా అంతా నార్మల్గా వచ్చి నేను మరి సాక్ష్యం చెప్పుకుని చిన్న కానికేసుకుంటాను అనుకున్నానండి. మరి ఆ రిపోర్ట్లు అయితే నిన్న మధ్యాహ్నం వచ్చినాయని డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారండి. లైట్గా నీరులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా, బ్లడ్ ఏమో చాలా తక్కువ ఉంది. మరి మనకైతే 12-18 ఉండాలంటండి. మరి ఆ పాపకైతే 10 ఉందంటండి. మరి అందువల్ల ఆవిడకి గుండె బాగా ఇవి స్పీడ్గా కొడుతుందమ్మా, ఆవిడకి బెడ్ లేదని చెప్పాడండి. మరి ఒక నెలకు మందులు రాసాడండి, మందులు వాడమని. మరి ఆ మందుల వల్ల శుభ్రంగా తగ్గిపోవాలని, మరి ఆ బిడ్డ చదువులో మరి తోడుండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. రేపు నుంచి ఎగ్జామ్ అంటండి. మరి ఎగ్జామ్ అని ఇంకా వారం రోజులు టైం ఉండగానే టెన్షన్ పడిపోద్దండి, ఎగ్జామ్ ఎలా రాయాలో ఏంటోనని. ఆ టెన్షన్ వల్ల ఇవిడికి కొంత కళ్ళు తిరిగిపోతుంది అని చెప్తానండి. నువ్వు మరి చదువులు ఏ టెన్షన్ పెట్టుకోబాకమ్మా, ఏం కాదు అంటున్నారండి ఆయన అయితే. మరి నా బిడ్డ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, శుభ్రంగా రాయాలని. మరి అలాగే నా తల్లి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఆవిడైతే పగలైతే బాగానే ఉంటుంది, కానీ రాత్రిపూట బాగా నీరసం అయిపోయి నరాలన్నీ షేక్ వచ్చేస్తుందని బాధపడుతుందండి. మరి మీరు గృహాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మన తల్లి గురించి కూడా ప్రార్థన చేయండి, నా బిడ్డకు కూడా శుభ్రంగా తగ్గాలని. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నాకు కాళ్ళు నరం పట్టేసిందండి. నాకు అసలు మామూలుగానే మోకాలు నొప్పులండి, కింద కూర్చోలేనండి, ఎక్కువసేపు కూర్చున్నా మళ్ళీ అమ్మటే లేగలేనండి. ఇప్పుడైతే బాగా నొప్పి వచ్చేసి అసలు కూర్చోలేకపోతున్నానండి. మరి ఆ కాలు గురించి కూడా శుభ్రంగా తగ్గాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే, మరి నాకైతే మరి బుధవారం నుంచి హెల్త్ సరిగా బాగోట్లేదండి. మరి ఆ రోజు నుంచి కళ్ళు తిరుగుతున్నాయి, కానీ నేను నార్మల్గా ఏమోనని వదిలేశానండి. మరి గురువారం కూడా అలాగే తిరిగినాయండి. సర్లే మరి మా అమ్మ అయితే మరి మా అమ్మమ్మకు బాగోకపోతే మరి అక్కడ ఇక్కడ చేసి మరి ఆ బిడ్డ అయితే అక్కడే ఉంటుందండి మరి ఎక్కువ. సరే అని నేను ఉప్పు నీళ్ళు కలుపుకుని తాగానండి, బీపీ కానీ లో అయిందేమోనని. మరి అదే రీతిగా మరి శుక్రవారం కూడా మరి బాగా తిరిగిపోయి నాకు అసలు ఏం తెలియట్లేదండి. మరి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ కూర్చోబడిపోయానండి మరి కళ్ళు తిరిగి. మరి మా డాడీ వచ్చి నాకు చెప్తే మరి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మరి తీసుకెళ్తే ఆయన అయితే మరి బ్లడ్ ఉందో లేదా అని మరి నిన్నైతే మరి టెస్టులు రాశారండి పరాస్పేట. మరి యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మరి ఇంకా హిమోగ్లోబిన్ టెస్ట్ 3 టెస్టులు చేశారండి. మరి ఆ టెస్ట్లో కూడా ఏం రాకుండా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మరి ఆ టెస్ట్లో అయితే ఏం రాలేదు, కానీ కొంచెం బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారండి. మరి అది కూడా మరి నేను మంచిగా ఉండాలని మీ అందరు నా గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే మా అమ్మమ్మకు కూడా తగ్గాలని ప్రార్థన చేయండి. మరి మా అమ్మకు కూడా సరిగా బాగోట్లేదండి. మరి ఆ బిడ్డ అయితే మరి మా ఇంటి దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మరి 2 ఇళ్ళ దగ్గర మరి పని చేసి మరి ఆ బిడ్డ దగ్గర కూడా ఓపుకున్నట్లేదండి. మరి ఆ బిడ్డ గురించి కూడా మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మతల్లండి నా వందనాలండి. ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారు నా వందనాలండి. మీ అందరికి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నాకైతే చాలా బలహీనత వచ్చిందండి. మరి వారం సాక్ష్యం చెప్పుకున్న బలహీనత పోతానండి. మరి దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడండి, గొప్ప మేలు చేశాడండి, మరి ఎన్నో రీతులుగా చేశాడండి. మరి మొన్న అయితే ఇంకా ఈ కోటాల్లో ఇక్కడ కోడిపందాల్లో చాలా గోడ పడేటట్టే ఉండారండి. మరి ఇక్కడే పెట్టుకున్నారు, ఎవరు గోడ పడతారని చాలా టెన్షన్ పడ్డానండి. మరి మా 3 సంవత్సరాల నుంచి కాడ నేను కోడిపందాల గురించి, పిల్లల గురించి 3 సంవత్సరాల కాడ నేను పూర్తి కోసం ఇంటికాడే ఉంటున్నానండి. విజయవాడ వెళ్తాను, నాకు అవకాశం కుదురుతలేదండి. మరి అట్టాగే ఉండి కాడ నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే అక్కడ నాకు అవసరం లేదండి. మరి ఆ మేకల కాడికి వెళ్ళా కొట్టు చూసుకొని ఇదే సరిపోతుంది. కానీ మరి దేవుడు కాడ ఎటువంటి గలిబిలు లేకుండా శుభ్రంగా అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నామండి. మరి మా బంధువుల మధ్య కాడ అక్కడికాడ వాళ్ళు కాడ గొడవలు పడుతున్నారని అన్నారండి. వాళ్ళు కాడ ఏ గొడవలు లేకుండా ఉంటే పండుగల్లో నేను సాక్ష్యం చెప్పుకున్నానండి. మరి వాళ్ళ కాడ ఏ గొడవలు లేకుండా శుభ్రంగా ఉన్నారండి. మరి శుక్రవారం నైట్ అయితే మా అక్కయ్య అయితే మరి ఇక్కడే ఉండదండి, కాల్లో ఈత ఇరిగిందని వాళ్ళు గొడవలు పడుతున్నారు. నేను ఉండలేకపోతున్నాను అని వచ్చేసి ఇక్కడే ఉందండి పండుగలో. మరి ఉంటే మరి శుక్రవారం నైటు బాగా వాంతులు, విరోచనాలు కాడ అయిపోయి బాగా నీరసం అయిపోయిందండి. 11 అయిపోతే మరి ఏసాబు ఆటో మాట్లాడుకుని ఊళ్ళో దాటగారికి తీసుకెళ్తే ఆయన చూసి ఇంజక్షన్ వచ్చేసి సిలిండర్లు ఇట్టాడండి. మరి అప్పుడు బాగానే ఉందండి. మరి అయ్యగారికి తీసుకెళ్ళి పాదం చేపిస్తామంటే ఇప్పుడు అద్దరెత్తుగా లేకరమ్మా, వాళ్ళకి అసలు బాగుంటలేదని
ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే అది రాసి ప్రార్థన చేసి పడుకుందండి. మరి ఇప్పుడు బాగానే ఉందండి. మరి ఇవాళ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఆ కాళ్ళలో ముళ్ళు ఇరిగినందుకు ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ అబ్బాయి కూడా ఆటో మాట్లాడి పంపించానండి. మరి వెళ్ళారు, ఇంకా రాలేదండి. మరి నా బిడ్డ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి నాకైతే రేపు ఈ కూటంలో మొక్కుబడి ఉందండి. మరి ఆ మొక్కుబడి కూడా ధన సాయం దొరకాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా గురించి, మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని దేవునికి స్తోత్రం. పెద్దమ్మ గారికి, పెద్దయ్య గారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారికి, అయ్యగారికి, నాకు సంఘానికి అంతా అందరికి కూడా నా వందనాలని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన సోమవారం నుంచి కూడా నాకు బాగా జ్వరం అండి. జ్వరము జలుబు చేసేసిందండి. నాతో పాటు నా పిల్లలకు కూడా జ్వరం అండి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాకైతే మా దగ్గరికి అంతంత మాత్రంగానే ఉందండి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నాకుండా జలుబు నా పిల్లలకు కూడా శుభ్రంగా తగ్గిపోతే మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ఏసయ్య అనుకున్నానండి. నిజంగానే ఇప్పటి వరకు కూడా ఏసయ్య మాకు ఎంతగానో తోడుకుంటాడండి. మా పనుల్లో కూడా మాకు ఎంతగానో కాపుదలు ఇస్తున్నాడండి. మరి మాకైతే జరగదండి. ఇంట్లో మేము పనికి వెళ్ళిపోతే మేము పనికి వెళ్ళి వారాలక నెలలక కట్టుకుంటున్నామండి. ఏసయ్య మాకు అంత కాపుదలు ఇస్తున్నాడండి. మరి మేమైతే గృహం కట్టుకున్నామండి. కొన్ని అప్పుల్లో ఉంటామండి. ఆ అప్పులు కూడా తీరాలని మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయండి. మరి చిన్నపిల్లడికి అయితే కొంచెం బాగా నెమ్ముగా ఉందండి. ఆ నెమ్ము కూడా తగ్గిపోవాలని మీ గృహాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు మా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం అండి. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడున్న విశ్వాసులందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మరి యేసుప్రభు వారు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా నాన్నకి ప్రాణం బాగోలేదని మరి మా అమ్మగారు మా నాన్నగారు కేకలు వేసుకున్నారంటండి. మరి కేకలు వేసుకుంటే మరి మా నాన్న వెళ్ళిపోయాడంటండి. మరి ఎప్పుడైనా ఏదన్నా బాగా చూడాలన్నా మరి ఎప్పుడైనా కేకలు వేసుకున్నా మరి నా దగ్గరికి వచ్చేస్తాడండి మరి మా నాన్న. మరి నాకైతే మరి 3 రోజులు అయిపోయిందండి. మా వాళ్ళేమో నా దగ్గరే ఉన్నాడని మరి ఎంతగానో అంటున్నారండి. మరి ఎవరు ఫోన్ చేసినా నీ దగ్గరే ఉంటాడో చేయలే, నువ్వు అబద్ధం ఆడుతున్నానని మరి మా అన్నదమ్ములు కానీ మరి మా అక్కయ్య కూడా అలాగే అంటుందండి. మరి నా దగ్గర అయితే లేడు అని నేను ఎంతగానో బాధపడుతున్నానండి. మరి అసలు ఇదేంటి నా దగ్గరికన్నా రాకుండా మరి ఒకసారి వచ్చినప్పుడైతే నేను పద్దాక నీ దగ్గరికి రానమ్మా, మరి అల్లుడోళ్ళ ఇంటికి వస్తే మరి నా మనిషిగా ఉంటుంది, నాకు అంతమంది కొడుకులుండి నేను రానన్నాడండి. మరి అన్నప్పుడు మరి ఇక్కడికన్నా వెళ్ళిపోతానమ్మా, నేను ఎక్కడో చోట అడుక్కుంటానమ్మా అన్నాడండి. మరి అడుక్కుంటానన్నప్పుడు అదేంటన్నా నేను ఉన్నాగా అన్నానండి. మరి అన్నప్పుడు మరి అదే పని చేశాడేమో అని నాకు ఎంతగానో బాధేసిందండి. లోపల ఎంతగానో బాధపడ్డానండి. మరి లేక దగ్గరికి వెళ్తే మరి ఇట్లా రాలేదు, లేక ఏంటి వస్తాను నువ్వు సాక్ష్యం చెప్తాను అనుకో, మరి ఎక్కడికి వెళ్ళలే మీ నాన్న నీ దగ్గరికి వచ్చేస్తాడని అన్నానండి. అన్నప్పుడు నేనైతే మరి అసలు మా అమ్మని అడుగుదామని మరి మా అమ్మ దగ్గరికి వెళ్ళానండి. మరి మా అమ్మ దగ్గరికి వెళ్తే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నీ దగ్గరే ఉంటాడని మరి మా అమ్మ నా మీద పోట్లాడిందండి. మరి మా అన్నయ్య వాళ్ళకి కానీ మరి మా వదిన వాళ్ళందరినీ కేకేసి నా దగ్గర అయితే లేడు, నా మీద ఒట్టుగా అసలు లేడు, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుని నాకు ఫోన్ చేయకపోతే మాత్రం ఊరుకోనని మరి చెప్పి వచ్చేసానండి ఇంటికి. మరి నేను 4 గంటల బండికి రావాల్సింది. మరి మా నాన్న అయితే మరి ఆవిడపిల్లి వెళ్ళాడండి. మరి వాళ్ళ చెల్లిగారి దగ్గరికి వెళ్ళి మరి 4 గంటల బండికి మరి నా ఇంటికి వచ్చేసాడండి. మరి నేనైతే మరి 6 గంటల బండికి వచ్చేటప్పటికి మరి సామేలతో మా ఏర్బాబు ఫోన్ చేపించి మీ నాన్న వచ్చేసాడు తను చెప్పాడండి. మరి నా పట్ల గొప్ప కార్యం చేశాడండి యేసువారు. మరి నా తల్లిదండ్రికి కూడా మరి 5 కొడుకులు ఉన్నా సరే ఎవరు లేని వాళ్ళకిలాగా మరి ఇద్దరే ఉంటారండి. మరి ఇద్దరికి కూడా షుగరు మరి బీపీ కూడా డౌన్ అయిపోద్దండి. మరి ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి కిరణ్ జ్యోతికి మొన్నటి కాలం అయితే అసలు బాగా జ్వరం వచ్చేసిందండి. మరి 2 రోజులు మట్టి వస్తుంది. మరి ఊళ్ళో డాక్టర్కన్నా వెళ్దాం రమ్మంటే నన్ను రానని పడుకుంటుందండి. అట్లాగే మరి ఒక రోజున మరి లేచి నేను చూసేటప్పటికి మూలిగేసి చలి వచ్చేస్తుందని మరి పిల్ల బాగా 2 దుప్పట్లు కప్పుకుని పడుకుందండి. నేను 5 అలా లేచేస్తానండి ఇంటికాడ. మరి లేచి వచ్చేటప్పటికి పిల్ల అసలు బాగా కాలిపోయి మరి చెక వచ్చేస్తుందండి దుప్పట్లో నుంచి. మరి ఏం చేయను ప్రభా, నా దగ్గర కూడా డబ్బులు లేవు అని మరి నేను పని అసలు అమ్మ అనుకుంటానే మరి పని చేసుకుంటానే ఉన్నానండి. మరి వాళ్ళ నాన్న లెగ్గొట్టి మరి కేకలేసి ఆ బిడ్డకి ఒక ఇంజక్షన్ అన్న చేయించుకురబ్బాయి ఎట్టగొట్టంటే మరి తీసుకెళ్ళి మరి ఒక ఇంజక్షన్ చేసుకొచ్చాడండి యేసయ్య. ఆ బిడ్డ పట్ల కూడా మరి యేసయ్య నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకోగానే మరి ఆ బిడ్డకు కూడా జ్వరాన్ని తీసాడండి. మరి ఎంతగానో గొప్ప కార్యం జరిగించాడండి. మరి ఈ రోజుల్లో కూడా మరి ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. మరి చరణ్ తేజ దూరుకురాని ఉంటున్నాడండి.
మరి మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి యేసు ప్రభు వారు. మరి మా అత్తగారికి ముగ్గురు మగపిల్ల ఆడపిల్లలు కనిపించినప్పుడు మరి మా అత్తగారు మొక్కుకుంటే మరి ఆ బెడ్ని ఇచ్చాడండి. మరి ఆ బెడ్లో మూర్ఖత్వంగా మరి ఎంతగానో ఉన్నాడండి. మరి అక్కడ ఒక్కడిగా ఉంటున్నాడండి. నాకైతే వదిలిపెట్టి ఉండలేక కానీ మరి ఒక్కగానొక్క బెడ్ని ఇచ్చాడండి. నేను ఆ బెడ్ గురించి ఎంతగానో బాధపడుతున్నానండి. మరి ఇక్కడ కూడా ఉన్న గాలోడైపోతాడు, అక్కడన్నా కొంచెం శుభ్రంగా ఉంటే బాధ్యత తెలిసిద్దని మరి విడిచిపెట్టి ఉన్నానండి. మరి ఆ బిడ్డ కూడా చక్కగా మరి మా మాటిని మరి ఎంతగానో మన బిడ్డ అభివృద్ధి జరగాలని మరి ఇంకో పరీక్ష రాస్తానంటున్నాడండి. మరి ఆ పరీక్ష కూడా రాయాలని మంచి మనసు ఇవ్వాలని మరి కిరణ్ జ్యోతికి కూడా నేను మరి వేసవకాలం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానండి. మరి ఆ బిడ్డ గురించి కూడా మరి అందరూ ప్రార్థించండి. మరి గృహాల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మరి ఆ బిడ్డకు మంచి భర్తనివ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి అండి. దేవుని స్తోత్రం. మరి మీ అందరికీ నా వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, అయ్యగారికి, అమ్మగారికి ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందలండి. మరి నేను చెప్పే సాక్ష్యం అంటే మరి నేను మొన్న అయితే మరి మా చిన్నపిల్ల కంట్లో కురిపేసి మరి ఆ బిడ్డ చాలా బాధపడిందండి. మరి నిన్న కూడా ఓ పక్కన దవడంతా వాసిపోయి నిన్న మధ్యాహ్నం వల్ల చాలా బాధపడిందండి. పొద్దున కల్లా ఈ బిడ్డకి ఆ కన్ను శుభ్రంగా తగ్గిపోతే మరి నేను నీ సందులో సాక్ష్యం చెప్పుకుంటాను. ఆ బిడ్డకి శుభ్రంగా తగ్గిపోవాలని ప్రార్థన చేసుకున్నాండి రాత్రి. మరి అట్లాగే యేసుప్రభు ఆ బిడ్డ కన్నును కూడా ముట్టి స్వస్థపరిచారండి. మరి వారం నుంచి వారం వరకు కూడా మా కుటుంబానికి తోడుగా ఉంటామని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అట్లాగే యేసుప్రభు తోడుగా ఉన్నారండి. మరి నాకైతే గ్యాస్ నొప్పి వచ్చేదండి. మరి ఆ గ్యాస్ నొప్పి కూడా రాకుండా మరి ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. యేసుప్రభు అట్టుగానే ముట్టి స్వస్థపరిచారండి. ఇది నా సాక్ష్యం అండి. మా గురించి మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యేసుప్రభు వారికి నా వందనాలండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా వందనాలు. కొండయ్య గారికి, అమ్మగారికి, విశ్వాసులకి, సంఘానికి కూడా మరి నా వందనాలండి. మరి నా బిడ్డకి నాకు ఎంతో బలహీనత వచ్చిందండి. నా బిడ్డకేమో కాళ్ళు నొప్పులు వచ్చి నాకేమో కన్ను తేడా చేసి మేము ఎంతో బలహీనత పడ్డాము, ఎంతో బాధలు పడ్డామండి. అలాంటి సమయంలో మరి నా బిడ్డ ఒక సాట నేను ఒక సాట అయిపోయినప్పుడు మరి మా అక్క దగ్గర నేను ఉన్నప్పుడు మరి నాకు చాలా బలహీనత వచ్చినప్పుడు నేను మంచం నుంచి కూడా పడుకుని లేచి తిరగలేను, అంత బాధ అండి నాకు. మరి నా కంటంటే అయితే సీమి కారిపోయి నీళ్ళు కారిపోయి నేను చాలా బాధపడి చాలా బలహీనతతో ఉంటే మరి మా అక్కయ్య అయితే ఒక ఊరు వెళ్తే 7 రోజులు లేచేది కదంటండి, అంత నిద్ర మొత్తండి. మరి మా అక్కయ్యకి అలాగే మరి నన్ను రోజు కూడా విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి తిరగట్టు 5ంటికి లేచి మళ్ళీ 11ంటి దాకా 11ంటి దాకా నా కంట్లో అరుకులేస్తాను నేను. మరి నా కంట్లో చీమి అంతా తుడుతూనే మరి ఆ గుడ్లన్నీ కూడా మరి పిల్ల పీతి గుడ్లు ఉతికినట్టుగా ఆ బిడ్డలు ఆ గుడ్లన్నీ కూడా శుభ్రంగా మరి డేటాలేసి వేడి నీళ్ళలో గుంజేదండి. నా మొహం కూడా అట్టగే తుడిచేదండి. మరి నాకు తానం చేపించేది, అన్నం తినిపించేది, సంవత్సరం కూడా మరి మా అక్కయ్య నాకు చేసిందండి. నేను మరి ఇలా ఈ రీతిగా ఉన్నానంటే ఇక్కడ ఉన్న అమ్మగారు, అయ్యగారు, ఆత్మీయ తల్లిగారు, తండ్రి గారు ప్రార్థన వల్ల మా అక్కయ్య చేసిన త్యాగానికి మరి నేను ఇలా బతుకున్నానండి. మరి మొన్న అయితే మరి మేము ఇంట్లో చాలా బాధపడ్డామండి. నా బిడ్డకైతే 15 రోజులు పని లేదు. మరి పని ఉంటేనే మేము డాక్రాలకు ఎట్టుకుంటాకైనా మాకు ఇంట్లో గడతానికైనా ఏదైనా కూడా సంవత్సరం కూడా దేవుడే సిద్ధపడతాడండి. మరి మొన్న ఆదివారం కోటానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు మరి అయ్యగారితో చెప్పామయ్యా నా బిడ్డకు పని లేదు, మాకు ఇంట్లో మరి ఇల్లు కూడా గడుతలేదు అన్నప్పుడు ప్రార్థన చేద్దాం అమ్మా అని ప్రార్థన చేశాడండి. మరి 15 రోజులు మట్టి పని లేదని అన్నప్పుడు నా బిడ్డని తెల్లారే బయటికి మా అక్కయ్య అందా పని ఇక్కడ ఏంట్రులు నీళ్ళేత కన్నా వస్తావా రాజు అంటే నేను అన్నాను రాళ్ళే కాళ్ళు నొప్పి వచ్చేద్దేమో మళ్ళీ ఏంట్రులు నీళ్ళు జారైతే అని అన్నప్పుడు ఆ కాసేపటికి మళ్ళీ ఆ కాసేపటికి వాళ్ళ మేస్త్రి గారు ఫోన్ చేసి రాజు మేస్త్రి పని ఉంది రాజు వస్తావా అని అడిగాడండి. ఆ కాసేపటికి ఆ బిడ్డకి ఆ పని చూపించాడండి. ఆదివారం నాడు అయితే అయ్యగారు మా గురించి ఎంతగానో ప్రార్థన చేశాడండి. మరి సోమవారం నాటికల్లా నా బిడ్డకి పని దొరికింది. మరి ఆ రోజు నుంచి 10 రోజులు కూడా 10 రోజులు కూడా సక్రంగా పని చేశాడండి. మరి నేనైతే అనుకున్నాను నా బిడ్డ దూర ప్రయాణం వెళ్తున్నాడు, ఆ బిడ్డ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే మరి ఆ బిడ్డ చేసుకున్న కష్టంలో మరి దర్శనం భాగం ఇచ్చుకుని మేము ఆదివారం నాడు ప్రార్థన చేపించుకుంటామయ్యా, మళ్ళీ సోమవారం నాడు కూటం పెట్టుకుంటామని అనుకున్నామండి. మరి రేపొద్దున మా ఇంట్లో కూటం శుభ్రంగా జయకరంగా సంతోషకరంగా జరగాలని మరి మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.
దేవుని స్తోత్రం యేసు ప్రభు గారికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, మరి ఇక్కడ అయ్యగారికి, అమ్మగారికి, మరి కూడి ఉండే మీ అందరికి కూడా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు చాలా బలహీనత వచ్చిందండి. మరి నా పని నేను కూడా చేసుకోలేని స్థితిలో మరి నేను సేవలో తీవ్రమైన బాధపడ్డానండి. మరి అప్పుడు అనుకున్నాను, ప్రభా మరి నా పని నేను చేసుకుని మంచి ఆరోగ్యంగా ఉంటే వారం కూడా నేను మందిరంలో సాక్ష్యం చెప్పుకున్నాను ప్రభా అనుకున్నానండి. మరి అట్లాగే తల్లి గారి, తండ్రి గారు, ఇక్కడ అయ్యగారు, అమ్మగారు నా గురించి ఎంతగానో సంఘం అంతా నా గురించి ప్రార్థన చేశారండి. అట్లాగే నన్ను ముట్టి సష్టపరిచి సజీవ సంఖ్యలు నిలబెట్టారండి యేసు ప్రభువారు. మరి అట్లాగే గత ఆదివారం నుంచి ఆదివారం కూడా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా ఎంతగానో కాసి కాపుదాలు ఇచ్చారండి యేసు ప్రభువారు. మరి నా భర్త కూడా ఎంతగానో బలహీనత వచ్చిందండి. మరి ఇక్కడ అమ్మగారు, అయ్యగారు కూడా మరి సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. నా భర్తను కూడా ముట్టి సష్టపరిచి సజీవ సంఖ్యలు నిలబెట్టారండి. మరి నా భర్త అయితే అధికంతం బస్సుతో లేవాడండి. మరి ఆ బస్సుకి అయితే మరి వెళ్తలేదు. మరి దగ్గర 7-8 నెలలు అయిపోయిందండి ఆ బస్సుకి వెళ్ళి కూడా. మరి ఏదో చిన్న సమస్య వచ్చి మరి ఆ సమస్య వల్ల ఆ రోజు నుంచి మరి బస్సుకి వెళ్తే మానేచాడండి. మరి 7 నెలలు 8 నెలలు కూడా ఇంట్లోనే ఉన్నాడండి. మరి ఒక 20 రోజులు అయితే మరి మా అన్నయ్య కారు తోలాడండి. ఇక అంతేనండి. ఇక మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. మరి నేను అనుకున్నా మరి ఆ బిడ్డ అయితే మరి బస్సుకి అయితే నేను వెళ్ళలేకను, ట్రాఫిక్లు కూడా పెరిగిపోయినాయి, రకరకాల గలిబిలు జరుగుతున్నాయి, నేను వెళ్ళనైతే బస్సుకి అయితే నా భర్త అయితే మానేసాడండి. నేను అనుకున్న ప్రభా మరి ఏదైనా సరే మరి ఇక్కడ ఊళ్ళో ఏదైనా మంచి జాబ్ నా భర్త దొరికితేనే సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అనుకున్నానండి. మరి అయ్యగారికి, అమ్మగారికి చెప్పినప్పుడు అయ్యగారికి కూడా నా భర్త గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి అట్లాగా అనుకోకుండా యేసు ప్రభు నా భర్తగా మరి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చి మంచి డ్యూటీని ఇచ్చారండి. టీచర్ గారిని తీసుకెళ్ళి మరి స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ మరి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అక్కడ ఆవిడ దింపి వచ్చేటట్టుగా అలాంటి డ్యూటీని నా భర్తకి యేసు ప్రభు మరి ₹1 తక్కువైనా కానీ మంచి డ్యూటీ నా భర్తకి ఇచ్చారండి. ఆ కార్యం చేశారు మా పట్లండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి ఏసు ప్రేమ సాట, రాజు సాట. మరి ఆ బిడ్డలు ఇబ్బంది పడినప్పుడు మరి ఆ బిడ్డకి కన్ను బాగోక, రాజుకి కాలు నొప్పి వచ్చినప్పుడు మరి చాలా బాధపడ్డారండి. మరి తల్లి బిడ్డ కూడా వాళ్ళ గృహంలో ఉండి వాళ్ళ కుటుంబంతో క్షేమంగా ఉంటే ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా అనుకున్నానండి. మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ఆ బిడ్డలు బాధపడినా కానీ వాళ్ళిద్దరిన మరి వాళ్ళ గృహాన్ని చేర్చి వాళ్ళ కుటుంబం అంతా సమృద్ధిగా ఉంచారండి. దేవుడు ఎంతగానే చిన్న సమస్యలు ఉండే కానీ తీసివేసి వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉంచారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి రూబేనికి కూడా మంచి ఆరోగ్యం రావాలని, నా చెవుల్లో ఇంప్రెషన్ పోవాలని, మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేసిన బిడ్డకి మంచి ఆరోగ్యం కావాలని. ఇదేనండి నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం అండి. యేసుప్రభువుకి నా వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా వందనాలండి. కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి కూడా నా వందనాలని చెప్పే సాక్ష్యం ఏంటంటే గత వారం ఆదివారం దగ్గర నుంచి ఈ ఆదివారం క్రమం దగ్గర దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడారండి. అదని బట్టి దేవునామానికి స్తోత్రాలండి. మరి నా బిడ్డలు కూడా ఎప్పుడు ఏదో బలహీనత వస్తూ ఉండేది ప్రభావ. మరి నా బిడ్డలు కూడా క్షేమంగా మంచి ఆరోగ్యం ఉంటే నేను వారం కూడా మధ్యలో సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు నా బిడ్డలు కూడా మన సైజ్ సంఖ్యలు పెట్టారండి. అలాగే అయ్యగారమ్మ గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు అయ్యగారమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. అలాగే ఇంకో సాక్ష్యం అంటే మరి నా భర్త చేసిన పని బట్టలో కూడా దేవుడు తోడుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. మరి ఆ బిడ్డ చేసిన పని బట్టలో కూడా మరి దేవుడు తోడుకుంటున్నాడండి. మరి నాకైతే మొన్న బాగా గుండెలో గ్యాస్ నొప్పి వచ్చేసిందండి. ప్రభు మరి సక్రంగా తగ్గిపోతే నేను ఆదివారం సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారండి. అలాగే ఇంకో సాక్ష్యం అంటే మరి నా తండ్రికి ఉన్న చెవులో మరి ఇన్ఫెక్షన్, అలాగే ఆ జలుబు కూడా మరి సక్రంగా మరి సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. మరి ఒక చెవులో మరి బెజ్జం పడితే మరి ఇంకో చెవుకు కూడా ఇన్ఫెక్షన్ పడిపోయిందండి. ఆ చెవి మరి ఎన్ని అరుకులు వేసినా కానీ ఆ మెడిసిన్ ద్వారా అలా ఆపుతుందండి. ఆపరేషన్ చేయకుండా మెడిసిన్ అయితే మరి దేవుడు తండ్రిని ముట్టి స్వస్థపరిచారని మీరు అందరూ కూడా ప్రార్థించండి. మరి నా తల్లిదండ్రులు కూడా సర్వీస్ సంఖ్యలో నిలబెడితే నేను వారం కూడా మందిలో సాక్ష్యం చెప్పుకుని అనుకున్నాండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నా తల్లిదండ్రులు కూడా కాచి కాపాడుతున్నారండి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడ నాయ్య గారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే తేజ వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత కొన్ని గలిబిళ్ళు వచ్చినాయండి. మరి కుటుంబం అంతా మనశ్శాంతిలాగా చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సమయంలో యేసయ్య వాళ్ళిద్దరు క్షేమంగా ఉండి మా కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటే వారం సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. అలాగనే యేసు ప్రభు వారు వాళ్ళని క్షేమంగా దేవుడు నిలబెట్టారు. మా కుటుంబంలో దేవుడు మనశ్శాంతిని ఇచ్చారండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. అలాగనే నాకు అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం ఉంటే వారం సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మరి మాకు కూడా ఏవో బలహీనతలు వస్తున్నాయండి. మరి ఆ బలహీనతల నుండి మరి
మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి మా ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యం ఉంటే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. మా కుటుంబం పట్ల దేవుడి గొప్ప కార్యం చేశారండి. మళ్ళీ ఇంకో సాక్ష్యం అండి, మన ఉపవాస కూటాలకు వెళ్ళానండి. మరి నేను ఇంటి దగ్గర కొంచెం మెడిసిన్ వాడుతున్నానండి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం ఉండలేనేమో, మరి టిఫిన్ చేస్తున్నాం అనుకున్నానండి. మరి ఎప్పుడు కూడా ఆ కూటంలో నేను 3 రోజులు పూర్తి ఉపవాసం ఉంటానండి. మరి అలాంటి సమయంలో మరి ఇంటి దగ్గర దర్శనంలోనే నాకు పూర్తి ఉపవాసం ఉండాలని కనిపించిందండి. మరి అలాంటి సమయంలో యేసయ్య నాకు ఎటువంటి నీరసం రాకుండా ఉండాలి, మరి అది గుండెల్లో కూడా నాకు ఎటువంటి బలహీనత లేకుండా ఉండాలి ప్రభువా. మరి నేను అలా ఉంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. అలాగనే మరి యేసు ప్రభువారు ఆ 3 రోజులు కూడా నాకు ఎటువంటి నీరసం లేకుండా శక్తిని బలాన్ని దేవుడు ఇచ్చారు. ఆ 3 రోజుల ఉపవాసంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారండి. తండ్రి గారు తల్లిగారు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ద్వారా మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. మరి గత ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాన్ని క్షేమంగా దేవుడు నిలబెట్టారండి. దేవుడి గొప్ప కార్యం చేశారు. మరి అలాగనే నేను నజరేయుడిని కూడా మరి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. మరి ఆ లోపల మరి అంతా ఏమీ తేడా లేకుండా ఉంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. అలాగనే మరి ఆ బిడ్డకు కూడా మరి అంత బాగానే ఉందమ్మా, కొంచెం పచ్చిగా ఉందని మరి మందులు రాశారండి. మరి ఆ బిడ్డకు కూడా ఆ బలహీనత త్వరగా తగ్గిపోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మా పట్ల ఈ కార్యం చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఒక చిన్న పాట పాడుకుందామండి. ఐదో నెంబర్ పాట పాడుకుందామండి. అందరూ కూడా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తారని కోరుకుంటున్నాను. 5వ నెంబర్ పాట పాడుకుందామండి. వెళ్ళవేళలందు కష్టకాలమందు వల్లబుండాయేసన్ స్తుతింతున్ ఎల్లన నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపన్ ఎల్లన నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపన్ ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండాయేసన్ స్తుతింతున్. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ఉత్సాహముగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచాలి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రక్షకుడవు నా రక్షణ నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. వెళ్ళవేళలందు కష్టకాలమందు వల్లబుండాయేసన్ స్తుతింతున్. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. Glory, glory.
యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ. జ్ఞానము నీవే నా పానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభండయ సరస్వతి ఎల్లనా నీవే నా కల్లడల వల్లపడదేవే వరింపం. ఎల్లనా నీవే నా కల్లడల వల్లపడదేవే వరింపం. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు కుమారునికే జయము. థ్యాంక్ యూ జీసస్. జ్యోతియు నీవే నా నీతియు నీవే, జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభండయ సరస్వతి ఎల్లనా నీవే నా కల్లడల వల్లపడదేవే వరింపం. ఎల్లనా నీవే నా కల్లడల వల్లపడదేవే వరింపం. గ్లోరీ 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 గ్లోరీ. యేసు రక్తమునకే జయము. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ గ్లోరీ.
మనకి జయము హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ 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 దేవుని సోదరం చిన్న ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి అందరూ కూడా. మహాపరిషుద్ధుడు బరింగల ప్రభాని పాదమ్మల గసులు సోదరులయ అయా గత ఆదివారం నుంచి